దెబ్బతింటే నేను ఇంతకుముందు అన్నట్టు ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్. ఎక్కడ ఏ చట్టాన్ని తప్పిస్తున్నట్లేదు. పైగా మరింత మెరుగైన చట్టాలు వచ్చినాయి అనుకుంటాం. అన్ని సెక్షన్లు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినామనుకునే ప్రభుత్వం ఉంది. మరి ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అని అంటే ప్రభుత్వ యంత్రాంగం, అందులో ముఖ్యంగా కొట్టొచ్చినట్టు కనపడే పోలీసు, మిగిలిన అన్ని వ్యవహారాల్లో అడ్మినిస్ట్రేషన్ అనేది ఇండైరెక్ట్ కనపడుతుంది. ఇది డైరెక్ట్. ఎందుకంటే వీళ్ళు శాంతి భద్రతలు కాపాడాలి. ఎక్కడా ఎలాంటి ఇవి అల్లర్లు జరగకుండా చూడడంతో పాటు చట్టాలను అమలు చేయడంలో అందరికీ సహకరించాలా, సామాన్యుడికి రక్షణగా ఉండాలా. ఒక ఆదర్శప్రాయమైన పోలీసు వ్యవస్థ అంటే అది ఇంకా చాలా చెప్పుకోవచ్చు. పీపుల్ ఫ్రెండ్లీ అనేది, డెమోక్రటిక్ రైట్స్ నిలబెట్టే రకంగా, ప్రొటెస్ట్ అనే దానికి పూర్తి రక్షణ కల్పిస్తుంది. ఎందుకంటే స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ అల్టిమేట్లీ అసమ్మతి, డిసెంట్, ప్రొటెస్ట్, అది చేయడానికి అవసరమైన స్పేస్ ఇవ్వాలి ప్రజలకు కానీ, పొలిటికల్ పార్టీస్కి కానీ, రాజకీయ పక్షాలు కావచ్చు, ప్రెషర్ గ్రూప్స్ కావచ్చు, వాళ్ళ ఆకాంక్షలు వ్యక్తం చేయడానికి. అది కూడా చాలా అత్యాశేమో తెలియదు, అంత అక్కర్లా. అట్లీస్ట్ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినంత వరకు వాటికి ఉన్న హక్కులను కాలరాయకుండా ఏ రకంగా ప్రొటెక్ట్ చేయాలనే దాంట్లో ఒక ఇండిపెండెంట్ స్టాండ్ కొంతలో కొంత తీసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. అయితే ఈ ఏడాదిగా చూస్తే మీరందరూ గమనిస్తే తొలిగా ఎన్నికలు ముగిసే టయానికి హింసతో మొదలైన పాలన, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు టార్గెట్గా ఎట్లా ఓపెన్గా అటాక్స్ జరుగుతూ వచ్చాయి అందరు చూసి, మెల్లమెల్లగా పోలీసు అధికార యంత్రాంగం కావచ్చు కింది వరకు ఈ రోజుకు చూస్తే కానిస్టేబుల్ కూడా వందల మంది, వేల మంది బయట పక్కన విఆర్లో ఉండేవాళ్ళు ఉన్నారు. లెక్కలు తీస్తే పైనుంచి కింది వరకు డీజీ, అడిషనల్ డీజీ కిందకి వస్తే కూడా ఎవరైతే వీళ్ళ అనుగ్రహానికి అనుగ్రహ పాత్రలు కాలేదు, ఇప్పుడున్న ప్రజెంట్ సెటప్, ఈ కూటమి, సోకాల్డ్ కూటమి అంటే తెలుగుదేశం కూటమి అనేది పైకి కనపడేవారంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండకపోతే లేదా గతంలో అనుకూలంగా లేరు అనుకున్న వాళ్ళందరినీ పక్కన పెట్టడం, వీఆర్లు అవన్నీ అయిపోయి ఆ స్టేజ్ అయిపోయి వీళ్ళు చెప్పినట్టు వినకపోతే రూలింగ్ పార్టీ పెద్దలు వాళ్ళకు శంకరగిరి మాన్యాలు ఎక్కడికో పక్కకు పంపించడం, ఏదో వేయడం, పక్కన పెట్టడం, అది కూడా స్టేజ్ దాటిపోయి వాళ్ళని ఎన్ని రకాల హెరాస్ చేస్తారో అనే భయంతో కొంతమంది అవకాశాన్ని అదునుగా తీసుకొని మంచి అధికారులు ఎవరు అంటే ఈ లాస్ట్లో రాజీ పడి ఏదో చూస్తున్నట్టు వదిలేవాళ్ళు అనుకొని కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. అంటే మొత్తం సెటప్ అంతా ఈ ఏడాదిలోనే చెప్పినట్టు చేస్తారా, వాడు అక్కడ ఉంటారు అధికారి. ఆ అధికారి వాళ్ళ పాలకుల పెద్దల వాళ్ళ కోరికలు తీర్చడంతో పాటు వాళ్ళు ఆశించింది చేయడం, ఎక్కువ చేస్తే ప్రమోషన్లు వస్తాయి లేదా వాళ్ళకి మంచి ఇది వస్తుంది, లేదు నిష్పక్షపాతంగా ఉండకపోతే మాత్రం వాళ్ళ ఆగ్రహానికి గురి కావచ్చు. ఎంటైర్ సిస్టమ్ను సపోర్ట్ చేసేసరి. ఇది నేను ఇంతగా ఎట్లా చెప్పగలుగుతున్నానంటే రీసెంట్ ఇన్సిడెంట్స్ చూస్తే వరుసగా అక్కడ ప్రతిదీ క్లియరింగ్గా కనపడుతుంది. ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడ పెట్టుకున్న దానికి ఒకవేళ వాళ్ళు వద్దనుకుంటే టీడీపీ వాళ్ళు ఎవరైనా పోలీసు ఏం చేస్తుంది అంటే నువ్వు ఇక్కడ పెట్టుకోవద్దు ప్రెస్ కాన్ఫరెన్స్, 2 రోజులు వాయిదా వేసుకోవాలి. యాక్చువల్ నా షెడ్యూల్డ్ ప్రోగ్రాం నేను నిర్వహించుకోవడానికి కూడా అవకాశం లేదు ఎవరు టీడీపీ వాళ్ళు ఒప్పుకోకపోతే. ఒప్పుకోరు.